అవును ఏది 300 అది మొత్తం వాటర్ వచ్చేసింది కదా నిన్న వేసవికాలంలో వచ్చిన వర్షానికే 60-70 రోజులు ట్రాఫిక్ అంతా మరలించి 13 కోట్లు ఖర్చు పెట్టి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, తొందరగా పనిచేయాలి, శభాష్ అంటే సౌకర్యం ఉందా లేదా, తర్వాత ఏమవుద్ది ఏంటి అనేటువంటి ఆలోచన జ్ఞానం లేకపోవటం వల్ల జరిగినటువంటి 3 వంతుల సంఘటన. 3 వంతులను పునర్నిర్మాణం చేస్తున్నామని మెరుగైనటువంటి ట్రాఫిక్ను పంపడానికి ఉపయోగపడుతుందని కదా చేసింది. మన వర్షానికి మొత్తం నేను వాళ్ళ ఫోటోలో కూడా చూశానండి, మొత్తం వర్షం నీరైపోయింది, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మీరు చూసారు కదా ప్రాక్టికల్గా. రేపు నేను జనం ప్రశ్న ఏముంది, నా ప్రశ్న కూడా ప్రత్యక్ష ఇక బ్రిడ్జిల కోసం ప్రత్యక్ష పోరాటం చేసేది ఏందయ్యా. ఇప్పుడు దానికి ప్రజల పక్షాన గొంతుకై చెప్తాం. ఇప్పుడు చెప్పాగా ఆ 98 లక్షలతో 98 కోట్లతో ఆ శంకవిలాస్ బ్రిడ్జి స్వామి వెయ్యిమాక నాయన, నువ్వు బాగా డబ్బున్నోడివే ఏంటి, బాగా డబ్బున్నోడివి, అమెరికా నుంచి వచ్చావు, కాస్త మేము చెప్పేది వినవయ్యా అని చెప్పాం. నేను చెప్తే చెప్పాను, వినకపోతే వినకపోయాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అరే నీకు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇతర పార్టీలు రౌండ్ టేబుల్ వేసి అయ్యా 98 కోట్ల రూపాయలతో నువ్వు పెట్టే దీనివల్ల అది ఇంతే అయిద్దయ్యా. అంతకుముందు మీ పార్టీ వాళ్ళే గల్లా జయదేవు ఇప్పుడున్న స్పీకర్ గారు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చెప్పారు, 167 కోట్లతో వెయ్యాలని చెప్పారే. ఆ 167 కోట్లతో అవసరం లేదు, 98 కోట్లు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఏ స్కీమ్ అది, సేతుబంధు, దాంతో పూర్తి చేసేస్తాను ఎవడు చెప్పిన ఎన్నని మొదలెట్టాడా. శ్రీమద్ రమారమణ గోవిందో. ఆ 3 అంతుల పరిస్థితి ఏంటో ఈ శంకరదాస్ బ్రిడ్జి పరిస్థితి కూడా అంతే. రాసుకోండి, వాళ్ళు చెబుతారు, మనం ఏం చచ్చిపోంగా ఉంటాంగా ఇంకా 4 సంవత్సరాలు. ఇది కూడా అంతే. పెమ్మసాని గారు మీరు మంచి చేయాలనుకుంటున్నారో చెడు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎవడ మాట వినకూడదు అనుకుంటున్నారు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి బలం ఉంది, డబ్బు ఉంది, అది కూడా ఫారెన్ డాలర్లు ఉన్నాయి. అందువల్ల ఎవడు చెప్పినటానికి లేదు. ఆ గుంటూరు 1 తీసేయి, గుంటూరు 2 తీసేయి, ఇంకా వచ్చాడు కలెక్టర్ గారు ఏదేది పచ్చిపాడు తీసేయి, వీళ్ళంతా మనం బ్రహ్మాండం టాప్. మన దగ్గర క్యాష్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పలుకుబడి ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి ఉంది. ఏదో స్వామి చెప్పినట్టు ఏముందైనా ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జి ఫెయిల్ అయితే వెళ్ళి అమెరికాలో వ్యాపారం చేస్తున్నాడు శుభ్రంగా. ఆయన సొమ్మేం పోయింది, సంక్రాంతికి పోయేది గుంటూరు ప్రజలు కదా. గుంటూరు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి ఒక మహాపట్టణం. నేను చెప్పాను ఆ బ్రిడ్జి ఇంత బ్రిడ్జి అయిపోతే అది డెడ్, ఇదే పెరిగిపోయేది అంతా, మా సైడే పెరిగిపోద్ది, మాకేం అభ్యంతరం లేదు. ఇది పెరిగిపోతుంది నరసాపేట వైపు. అక్కడ ఒక బ్రిడ్జి వేస్తున్నాడు, మంచిది, సంతోషం, ధన్యవాదాలు. ఎక్కడ రెడ్డిపాలెం దగ్గర ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాడు, మళ్ళీ అక్కడ ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాడు. ఎక్కడది, అది సేతుబంది కిందే పేరేచర్ల దగ్గర. ఈ 2 అయిన తర్వాత ఇది శ్రీమద్ రమణ పోయిందే. అంతే బ్రిడ్జిలు అవి కూడా ఏసే బ్రిడ్జిలు కూడా సేతుబంది కింద అదే సేమ్ డిపిఆర్ఏ. ఆ సెంటర్ ఎక్కడ, అవేంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఏంటి, ఏం బుర్రాగా బుద్ధి లేకోకుండా ఇట్లా చేసి 3 అంతులు సామితే ఈ శంకరవిలాస్ సామితి కూడా ఏం అనుమానపడమాకండి. మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత మనం కలుసుకుందాం. అది శ్రీమద్ రమారమణ గోవిందే. శంకరవిలాస్ సెంటర్ అంతా కూడా కుదించుకుపోయి ప్రజలకు ఉపయోగపడని ఒక వ్యర్థమైనటువంటి దానిగా తయారవుతుందని చెప్పడానికి నేనేదో రాజకీయ కక్షతోనో ఆయన ఏదో పెమ్మసాని గారు చేస్తున్నాడు కాబట్టి మేము రాజకీయ దుగ్ధతోనో చేయట్లేదు. దానికి ఉదాహరణ అయ్యా ఎన్ని కోట్లు, 3 అంతులు 13 కోట్లతో నిర్మించిన 3 వంతెనలే దానికి నిదర్శనం. ఇది 98 కోట్లతో నిర్మించిన శంకవిలాస్ కూడా శ్రీమద్ రమారమణ గోవింద.
ఏ సార్? విచారణ కాదు సార్. మీరేంటి విచారణ ఏం చెప్పకుండా ప్రజలకి ఆ?